సముద్రం అంటే రాజుకి జీవితం, కానీ అదే సముద్రం సత్యకి భయం. ఏ రోజైనా అతడు తిరిగి రాకపోవచ్చు అనే ఆలోచనే ఆమెని కలవరపెడుతుంది. పెళ్లి తర్వాత ఈ ప్రమాదకరమైన జీవితం వదిలేయమని సత్య అడుగుతుంది. రాజు కూడా ఓకే అంటాడు. కాని ఆఖరి ప్రయాణం వెళ్ళి వస్తాననుకునేలోపే జీవితం మొత్తం తారుమారైపోతుంది. పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లిన రాజు అతని థాండెల్ టీంని అక్కడి ఆర్మీ బంధిస్తుంది. ఇక కథ సత్య చేసే పోరాటం వైపు మలుపు తిరుగుతుంది. తన ప్రియుడిని తిరిగి తెచ్చుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక అమ్మాయి ఎంతవరకు వెళ్తుంది? సినిమా మొదటి గంట పూర్తిగా సాయి పల్లవి క్యారెక్టర్ ఎమోషన్ మీదనే నడుస్తుంది. ప్రేమించిన వాడిని వదిలిపెట్టమని అడిగే ఆమె తల్లడిల్లే క్షణాలు, రాజు మళ్లీ తిరిగి వస్తాడా అనే టెన్షన్, ఇవన్నీ ఫీల్ అవుతాయి. కాని ఇదే సినిమాకి స్లో పాయింట్ కూడా. లవ్ ట్రాక్ స్లోగా నడుస్తుంది. స్టోరీ అసలు స్టార్ట్ అయ్యేది ఇంతవరకు కాదనిపిస్తుంది. కాని ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఎమోషనల్గా బాగా హీట్ అయ్యేలా తీశారు. బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇక్కడే. రెండో భాగంలో అసలు సినిమా మొదలవుతుంది. దేశభక్తి, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ కథ నడుస్తుంది. ఆర్టికల్ 370 ఇండియా-పాకిస్తాన్ టెన్షన్స్ లాంటి నిజ జీవిత సంఘటనలను కథలో బాగానే మిక్స్ చేశారు. కాని పాకిస్తాన్ పార్ట్లో ఇంకొంచెం న్యాచురాలిటీ ఉండుంటే బాగుండేది. నాగ చైతన్య పర్ఫెక్ట్గా రూరల్ ఫిషర్ మ్యాన్ అవతారం ఎత్తారు. లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అన్నీ ఫిట్ అయ్యాయి. కాని శ్రీకాకుళం యాస కొంత నేచురల్గా అనిపించదు. సాయి పల్లవి ఎప్పటిలాగే ఎమోషన్స్లో డామినేట్ చేసింది. కొన్ని సీన్లలో డైలాగ్ లేకుండా కూడా కళ్లతోనే నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ అసెట్. హిలీసా, నామో నమశివాయ, బుజ్జి తల్లి పాటలు సినిమాని ఇంకొంత లెవెల్కి తీసుకెళ్లాయి. కానీ బీజీఎం కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగా ఉన్నా కొన్ని పాకిస్తాన్ సీన్స్ ఇంకా రీచ్గా తీసుంటే గ్రాండియర్ ఫీల్ వచ్చేది. మొత్తానికి థాండెల్ ఒక మిక్స్డ్ ప్యాకేజ్. ఫస్ట్ హాఫ్లో పేసింగ్ తగ్గినా ఇంటర్వెల్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. చేతూ, సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ లవ్ స్టోరీ, దేశభక్తి కాంబోని బలంగా ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. ప్రమోషన్ బాగా చేస్తే పాన్ ఇండియా రేంజ్లో వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది థాండెల్ ముచ్చట. లవ్, ఎమోషన్, దేశభక్తి కలబోసిన ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? సినిమా చూశారా? ఏ సీన్ మీకు బాగా కనెక్ట్ అయ్యింది? రేటింగ్ ఏమిస్తారు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివే ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. Until then, keep watching.